ప్రీప్లేటింగ్ చేయడానికి మీకు కావాల్సిన వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాం. ఇలాంటి పిన్నిస్లు, ఒక ఐరన్ బాక్స్ ఇలా స్ప్రే చేయడానికి. దీనిలో నేను వాటర్ వేసాను. ఇలా స్ప్రే చేస్తే వాటర్ స్ప్రే అవుతుంది. ఇలాంటి ఒక ఐరన్ బాక్స్, మంచి క్వాలిటీ కావాలంటే ఇంకా మీకు దొరుకుతుంది. ఈ టేబుల్ కూడా నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇవి కూడా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇలాంటి క్లిప్స్, ఇలాంటి పిన్స్, మెజర్మెంట్ చూడడానికి ఇలా ఒకటి పెట్టుకోవాలి. మేము ఎంత మెజర్మెంట్ కావాలంటే అంత దీంట్లో చూసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ నేనే ప్రింట్ చేసుకున్నాను. నెట్ ఇలాంటివి దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. ఇవి తీసుకోండి. ముందు మేము శారీ మొత్తం ఐరన్ ఉందో లేదో ఒకసారి చూసుకుందాం. శారీ ఐరన్ లేకపోతే శారీ మొత్తం ఐరన్ చేయాల్సి వస్తుంది. ఇలా ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు శారీ మొత్తం ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లేట్స్ వేసుకుందాం. ఇలా హ్యాంగింగ్స్ ఉంటాయి కాబట్టి ప్లేట్స్ కుదరవు. అప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఏదైనా వస్తువు తీసుకొని, ఇలాంటివి కానీ కార్డు కానీ ఇలాంటివి తీసుకొని మెజర్మెంట్ ప్రకారం ఎన్ని ప్లేట్స్ పెట్టమన్నారో అన్నే పెట్టాలి. అన్ని వచ్చేటట్టు చూసుకోవాలి. పెద్ద ప్లేట్ తీసుకోవాలి, ఫస్ట్ ప్లేట్. మిగతావన్నీ చిన్నవి పెట్టుకోవచ్చు. ఇలా ప్లేట్స్ అన్ని పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పుష్ ఫోల్డ్, పుష్ ఫోల్డ్ ఈ మెథడ్ లో చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ప్లేట్స్ వస్తాయి. ఇలా ఒకటి, రెండు, మూడు పిన్స్ దాకా పెట్టుకోవచ్చు. ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇలా వేసుకొని ప్లేట్స్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మేము మెజర్మెంట్ తీసుకున్న ప్రకారం ఇక్కడ నుంచి, షోల్డర్ నుంచి ఇక్కడ దాకా చూసుకోవాలి. తర్వాత లిడ్ చూసుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకోవాలి. దీని ప్రకారం నెట్ వేసి ఇలా ఐరన్ చేసుకోవాలి. నెట్ పెట్టుకుని చేసుకుంటే హీట్ ఎంత ఎక్కువ ఉన్నా సరే డ్యామేజ్ అవ్వదు. నెట్ ఉంటే శారీ డ్యామేజ్ అవ్వదు. హీట్ తక్కువ లోనే పెట్టుకోవాలి. 2లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలాంటి స్ప్రే ఒకటి తెప్పించుకోండి. ఇలా ఇక్కడి నుంచి కాకుండా కొంచెం దూరం నుంచి స్ప్రే చేయాలి. అంతే, కొంచెం చేయాలి, ఎక్కువ చేయకూడదు. చిన్నపిల్లలకి దూరం పెట్టండి ఇలాంటివి. ఇప్పుడు కుర్చీళ్ళు కూడా ఫస్ట్ ప్లేట్ వచ్చి కొంచెం పెద్దదిగా తీసుకోవాలి. తర్వాత ప్లేట్స్ అన్ని చిన్నవిగా తీసుకోవాలి. ఇప్పుడు 1 by 1 ఇలా ఆర్డర్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఆర్డర్లో పెట్టుకుందాం. ఏదైనా రాదండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది.
ఇలా 1 by 1 ప్లేట్స్ ఇలా పెట్టుకొని 1 2 ఇక్కడ ఒక పిన్ పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా మొత్తం ఇలా వేసుకొని 1 by 1 వేసుకొని ఇలా స్ప్రే చేసుకొని 1 by 1 పెట్టి ఇలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఈ శారీ మొత్తం ఇటు వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ అన్ని అటువైపు వెళ్ళాలి. శారీ మనం ఉల్టా వేసుకుంటాం అన్నమాట. తిప్పి వేసుకోవాలి. ఈ పార్ట్ మొత్తం తీసుకొని ఇటు బాక్స్ ఫోల్డింగ్ కి ఇలా పెట్టుకోవాలి. ఇది మనం పెట్టుకున్నప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఇలా అంటే ఇది మధ్యలోకి రావాలి. అంటే ఇటు కొంచెం ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. అంటే మిగతాది ఫోల్డ్ చేయాలన్నమాట. మిగతా పార్ట్ ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పళ్ళు ఇలా వేసుకొని ఇప్పుడు 1 by 1 ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ కావాలంటే చేసుకోవచ్చు దీని మీదే, తర్వాత చేసుకోవడం వీలు ఉండదు. బాక్స్ ఫోల్డింగ్ అయితే ఒకసారి పైన టచ్ ఇద్దాం. ఇలా 1 by 1 పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం జరుపుకుందాం. బాక్స్ ఫోల్డింగ్ మనకి ఇంత కావాలి, ఇంత రావాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది ఒకసారి సర్దేసి ఈ మిగతా పార్ట్ మొత్తం లోపలికి వేసేయచ్చు. ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఇలా. ఇప్పుడు ఇదంతా మెల్లగా లోపల పెట్టాలి. సిల్క్ అయితే ఐరన్ కొంచెం తక్కువ హీట్ లోనే పెట్టాలి.